తెలంగాణలో మైండ్ గేమ్ పాలిటిక్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. గులాబీ పార్టీ కాచాయ షేడలో కలిసిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ ను చేర్చుకుంటే మాకు ఒరిగేదేంటి, బీఆర్ఎస్ ను చేర్చుకుంటే మా ప్రభుత్వం ఏమైనా ఏర్పడుతుందా అని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లోనే విలీనం కాబోతోందని బండి కామెంట్ చేశారు. ఇంతకీ ఈ మైండ్ గేమ్ పాలిటిక్స్ కు కారణమేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 3 ప్రధాన పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఎదుటి పక్షాలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. 10 ఏళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ఓడినా బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. ఇక కాషాయ పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంతో రాష్ట్రంలో రోజురోజుకు బలపడుతోంది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో బలీయ శక్తిగా ఎదుగుతోంది. ఎదుటి పక్షాన్ని బలహీనపరచడానికి 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీతో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. ఈ విషయాన్ని రేవంత్ కూడా బహిరంగంగానే చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని రేవంత్ ఎప్పటికైనా బీజేపీలో చేరిపోతారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుసార్లు కామెంట్ చేశారు. ఒక పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న నేతను మరో పార్టీలో చేరతారంటూ ప్రత్యర్థి పార్టీ నేత ఆరోపిస్తే మరి సీఎం ఊరుకుంటారా? కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతోందని, కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కేంద్ర మంత్రిగా, హరీష్ రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులవుతారని రేవంత్ జోస్యం చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలతో మండిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ మూలాలున్న రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరిపోతారని అన్నారు. బీజేపీలో చేరతానంటూ ప్రధాని మోదీకి కూడా హామీ ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. అటు రేవంత్ ఇటు కేటీఆర్ కామెంట్స్ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే రాష్ట్రంలో ఏమైనా బీజేపీ ప్రభుత్వం వస్తుందా? అసలు వారిని చేర్చుకోవాల్సిన అవసరమే తమకు లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని, ఆ 2 పార్టీలే కలిసిపోతాయంటూ బండి జోస్యం చెప్పారు. కేసీఆర్ కు ఏఐసీసీలో పదవి, హరీష్ రావుకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారంటూ బండి అన్నారు. బీఆర్ఎస్ పట్ల కాంగ్రెస్ మెతక వైఖరికి కారణం ఇదేనని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవకతవకలపై హడావుడి చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాటన్నిటినీ అటక మీదకు ఎక్కించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా ఏర్పాటై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన గులాబీ పార్టీకి మరో పార్టీలో విలీనం కావాల్సిన అవసరం ఉంటుందా? రాజకీయాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న గులాబీ దళపతి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే 3 చెరువుల నీళ్లు తాగించారు. 2 దశాబ్దాలకు పైగా కాపాడుకుంటూ వస్తున్న పార్టీని ఇప్పుడు బీజేపీలోనో కాంగ్రెస్ లోనో విలీనం చేయాల్సిన నిస్సహాయ స్థితిలో కేసీఆర్ ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, సగం మంది రైతులకు కూడా మాఫీ జరగలేదని, త్వరలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఇస్తామని చెబుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. వీలైనంత వరకు ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసలు విషయాల్ని పక్కదారి పట్టించి ప్రజల హామీల గురించి మర్చిపోయేందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల గురించి, విలీనం గురించి పదే ప్రకటనలు చేస్తున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.